పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయ వేయాలి. ఆ ఉల్లిపాయని కొంచెం గరిటెతో కలుపుకొని బాగా వేగేలాగా చూడండి. ఆ తర్వాత దాంట్లోని కాసేపు ఒక 2 మినిట్స్ ఆగాక మళ్ళీ కలుపుకొని దాంట్లోని కొంచెం టమాటాను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత కాసేపు ఒక 3 మినిట్స్ దానిని సిమ్లో పెట్టుకొని ఉంచండి. అప్పుడు టమాటా బాగా గుజ్జుగా రసం అవుతుంది. ఆ తర్వాత దాంట్లోనే కొన్ని బెండకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని దాన్ని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మళ్ళీ ఉంచుకోండి. ఆ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు ఇంకొక 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత దాంట్లోని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది బాగా మెత్తగా అయ్యేలాగా చూసి ఆ తర్వాత దాన్ని బాగా కలుపుకొని దాంట్లో కొంచెం కారం వేసుకోండి. తగినంత కారం వేసుకున్న తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. తర్వాత అంతే, ఇంకొక 2 మినిట్స్ ఆగాక దాన్ని తీసి చూస్తే బెండకాయ టమాటో కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.